ఇంతకీ నీ తిండి బొచ్చెల్లెలు ఎక్కడా? ఏమో నాకేంటి తెలుసు బా. మీరిద్దరూ తోడు దొంగలు కదా, నీకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళొద్దా? చెప్పడం అంటే బా. రుద్ర, I know. Ganga go to temple. I asked Prasadam also. బాక్సింగ్ ప్రాక్టీస్ చేయమంటే గుళ్ళు గోపురాలు తిరుగుతుందా? పెద్దోరు గుడికెళ్ళొచ్చారు, ప్రసాదం తీసుకోండి. బేబీ, చిన్నోరు మీరు తీసుకోండి. బేబీ, గుడికెళ్ళింది ఈ ప్రసాదం కోసమే కదా? చూడండి పెద్దోరు, నేను బాక్సింగ్ గెలవాలని దేవుణ్ణి మొక్కుకోవడానికి వెళ్తే మీ అబ్బాయి ఏమంటున్నారో చూడండి. బాక్సింగ్ లో గెలవాలంటే ప్రాక్టీస్ చేయాలి, ఇలా గుళ్ళు గోపురాలు తిరగకూడదు. మనం ఎంత కష్టపడినా దేవుడి దీవెనలు కూడా ఉండాలి సార్. అప్పుడప్పుడైనా దేవుణ్ణి కాకా పట్టాలి కదా. యా, గంగ చెప్పింది కరెక్టే రుద్ర. 99% మన కృషి ప్రయత్నం, 1% దైవానుగ్రహం. అయినా తను రోజు విశ్వా దగ్గరికెళ్ళి ప్రాక్టీస్ చేస్తోంది కదా. పాపం కష్టపడుతోందిరా, కోప్పడకు. పెదనాన్న అసలే మాట వినదు. మీరిలా సపోర్ట్ చేశారనుకోండి, కోతికి కొబ్బరి చెప్పిచ్చినట్టు అవుతుంది. మీరెప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మీ జాతకంలో గ్రహదోషాలు ఉండడం వల్ల ఆ గండాలు జరిగాయి. రేపు 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాపుణ్యతిథి ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసిన తిథి నాడు మహామృత్యుంజయ హోమం జరిపిస్తే ఆ గండాలన్నీ తొలగిపోతాయి. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను పెద్దరు. గుడిలో ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన చాలా మంది సమస్యలకు పరిష్కారాలు, పరిహారాలు చెప్పారు. అయితే ఆయన డాక్టర్ అయి ఉంటాడు. పెద్దరు. రుద్రా, నువ్వు కామ్గా ఉండు. నువ్వు చెప్పమ్మా. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను బాక్సింగ్లో గెలుస్తానో లేదో చెప్పండి అని అడిగాను. ఏం చెప్పాడు? ఆడితే గెలుస్తారు, ఆడకపోతే ఓడిపోతారని చెప్పాడా? పెద్దరు. రుద్రా, లేకపోతే ఏంటి పెదనాన్న? బాక్సింగ్ లో గెలవాలంటే తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఇలా స్వామీజీని అడగడం ఏంటి? ఆయనేం దొంగ స్వామీజీ కాదు, హిమాలయాల్లో నుంచి ధ్యానం చేసి వచ్చారు. ఎవరి దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు పెద్దరు. పైగా జరిగింది జరగబోయేది కరెక్ట్గా చెప్పారు. ఏం చెప్పారు? నీకు బుర్ర లేదని చెప్పారా? మాత్రం దానికి హిమాలయాలకెళ్ళి స్నానం చేసి ధ్యానం చేసి రానక్కర్లేదు. నీతో 5 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే ఆ విషయం ఈజీగా చెప్పేస్తారు. అందరి మాటల్ని కొట్టిపడేయకూడదు. గంగా, ఆ స్వామీజీ ఏం చెప్పారు? నన్ను చూడగానే నీకు మీ ఆయనకు 2 ప్రాణగండాలు తప్పాయి కదా అని అడిగారు. ఓఎంజీ, ఆయన చెప్పింది కూడా నిజమే కదా అమ్మగారు. రుద్ర సార్కి యాక్సిడెంట్ జరిగింది, రౌడీలేమో నన్ను చంపబోయారు. అప్పుడు నేను అవును స్వామి, ఇంట్లో కూడా అణువణువు చిక్కులొస్తున్నాయని చెప్పాను. అందుకే ఆయన మీ గ్రహదోషాలు బాలేవు, ముందు ముందు అలా గండాలు రాకుండా ఉండాలంటే మృత్యుంజయ హోమం జరిపించాలని చెప్పారు. అనుకున్నాను ఆయన ఇలాంటిదేదో సజెస్ట్ చేస్తుంటాడని. హలో, ఆయన చెప్పాడు కదా అని చెప్పి నువ్వు హోమాలు యాగాలని చెప్పి టైం వేస్ట్ చేయకు. బాక్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. రుద్ర, గండాలు తప్పుతాయని చెప్తున్నారు కదా, చేయించుకుంటే పోతుంది. ఆ స్వామీజీ ఎవరో కరెక్ట్గానే చెప్పినట్టున్నారు. అదేం లేదు బాబాయ్,
ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. వాళ్ళేదో గెస్ చేసి చెప్తారు, కొన్ని మనకు కనెక్ట్ అయితే వాళ్ళేదో గొప్పవాళ్ళు అనుకుంటాం. దట్స్ ఆల్. అయినా బాబాయ్, రాసి పెట్టుంటే తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. మొన్న యాక్సిడెంట్ జరిగింది, పోవాలని రాసి పెట్టుంటే పోయేవాణ్ణి. లేదు కాబట్టే బతికాను. అయినా జరిగేవి జరక్క మానవు బాబాయ్. కాబట్టి ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకోకపోవడమే బెటర్. తప్పు. దేవుడు మనల్ని హెచ్చరించి సరైన ఉపాయం చెప్పి సరైన దారిలో నడిపించడానికి కొందరి ద్వారా మనకి సందేశాన్ని ఇస్తాడు. అది మనమే అర్థం చేసుకోవాలి, వితండవాదం చేయకూడదు. నా ఉద్దేశం మీ నమ్మకాల్ని వ్యతిరేకించాలని కాదు పెద్దమ్మ. వీటి కోసం తను టైం వేస్ట్ చేస్తుందని. రుద్ర, గంగ తన లక్ష్యాన్ని, నీ ఆశయాన్ని నిర్లక్ష్యం చేయదురా. అయినా తన భయం పోవడానికి, ఇంకా మన కుటుంబానికి మంచి జరుగుతుందంటే ఆ హోమం జరిపించేద్దాం. సరే పెదనాన్న, మీ ఇష్టం. శకుంతల, మన కులగురువు గారిని సంప్రదించి ఈ హోమం ఎప్పుడు ఎక్కడ జరిపించాలో ఆ ఏర్పాట్లు చేయి. అలాగేనండి, గురువుగారితో నేను మాట్లాడతాను. ఒకటి కాదు, 100 హోమాలు జరిపించిన ఈ కుటుంబాన్ని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. పూజారి గారు చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏంటండి విశేషం? విజయేంద్ర ప్రతాప్ గారిని వైజాగ్లో పెద్ద వ్యాపారవేత్త. ఆయన వాళ్ళ కొడుకు కోడల పేరు మీద మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారు. అందుకే ఈ ఏర్పాట్లన్నీ.